కొట్టు సర్పంచ్ పోస్టు పట్టు. ఒక దగ్గర పంచాయతీ పరిధిని బట్టి రేటు, ఇంకో దగ్గర సర్పంచ్ పదవికి వేలం. ఇది ఇప్పుడు పల్లెల్లో నడుస్తున్న సరికొత్త ట్రెండ్. సర్పంచ్ సాబ్ అనిపించుకోవడానికి డబ్బులతో బేరాలు, గ్రామ పెద్దలతో డీలింగ్లు జోరుగా సాగిపోతున్నాయి. మరికొన్న చోట్లయితే బలవంతపు ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని ప్రతి పల్లెలో ఒకటే చర్చ. సర్పంచ్ సీటు ఎవరికి, ఎంతకు డీల్ కుదిరింది అంటూ చర్చించుకుంటున్నారు. వీలైతే డబ్బులు పెట్టి కొందాం, లేదంటే బెదిరించి పదవి సాధిద్దాం అన్నట్టుగా స్థానికంగా ఉన్న కొందరు బడా నేతలు, పైసలున్న కొంతమంది పెద్ద మనుషులు వ్యవహరిస్తున్నారట. ఇలా ఈ పల్లె ఆ పల్లె అని తేడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో ఏకగ్రీవాలపై కోసం జోరుగా రాజకీయం జరుగుతోందట. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఉట్నూరు, సిరికొండ మండలాల్లో 10కి పైగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి, మామడ మండలాల్లో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉట్నూరు మండలంలోని గంగాపూర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏకగ్రీవంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిల్లాలో సర్పంచ్ స్థానాలకు భలే గిరాకీ వచ్చిందట. పలు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు అమౌంట్ ఫిక్స్ చేసి మరీ ఏకగ్రీవం చేస్తున్నారట. ఆలయాల అభివృద్ధి పేరుతో గ్రామ పెద్దలు చక్రం తిప్పుతున్నారట. గద్వాల మండలం కొండపల్లి సర్పంచ్ పదవిని 60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ ఒప్పందం చేసుకున్నారట. కేటితోటి మండలం చింతలకుంట సర్పంచ్ అయ్యేందుకు ఓ వ్యక్తి 38 లక్షల రూపాయలకు గ్రామ పెద్దలకు డీల్స్ కుదుర్చుకున్నాడట. గట్టు మండలంలోని గోర్లఖాన్ దొడ్డి సర్పంచ్ స్థానాన్ని వేలంపాటలో 57 లక్షలకు ఒకరు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇదే తరహాలో మరికొన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ స్థానాలకు వేలంపాటల నిర్వహణ జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏకగ్రీవాలపై జరుగుతున్న ప్రచారం, అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలం, బలవంతపు విడ్రావల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. రూల్ నంబర్ 15 దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కొన్ని సూచనలు చేసింది. జిల్లాలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. ప్రతి విడ్రా సమయంలో అభ్యర్థుల నుంచి 2 డిక్లరేషన్లు తప్పనిసరి చేసింది. నామినేషన్ల తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలితే ఫామ్ X సిద్ధం చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ ను ఈసీ ఆదేశించింది. ఆర్ఓ పంపిన సమాచారాన్ని జిల్లా అధికారి అదే రోజు ధృవీకరించాలి. వేలం లేదా బెదిరింపు ఆధారాలు ఉంటే ఫలితాలని తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికను రద్దు చేయాలని ఆదేశాలిచ్చింది.